హలో అండి, నమస్తే. నేను నిన్న ఒక వీడియోలో ఒక హాఫ్ సైడ్ వీడియో చూపించాను కదా, అంటే మా గార్డెన్ ఒక హాఫ్ చూపించాను కదా, అది ఈ హాఫ్ చూపించాను మీకు. ఇంకా ఇదంతా చూపించలేదు, ఒక హాఫ్ మిగిలిందని చెప్పాను కదా, ఆ హాఫ్ కూడా చూపిస్తాను. అంటే మొత్తం ఒక వీడియోలో అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది ఉసిరి చూడండి తీయలేదు. ఇది ఇంకొక హాఫ్ చూడండి, స్టార్ట్ మొక్కలు ఇదిగండి. ఇది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అండి, చాలా కాస్తాయి, బాగా కాస్తాయి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో. ఇవి మ్యాంగో అండి, డ్రమ్స్. లోపలికి వెళ్తున్నాను. ఇది బత్తాయి. ఇక్కడ ఒక సీతాఫలం ఉంది మధ్యలో, ఇదిగోండి. అంటే ఏం మొక్కలు ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయని చూపించడానికి అని చెప్పి జస్ట్ కుండీలు చూడండి. అయితే ఫస్ట్ మీకు ఐడియా ఉంటుంది, పైన ఎన్ని మొక్కలు ఉన్నాయనేది తెలిసిపోతుంది. అంటే మొక్కలు కాదు, ఇవి చెట్లు లాగా పెరిగిపోయాయి, పెద్దగా పెరిగిపోయాయి. కాబట్టి ఏమేమి అన్నీ ఒకే దగ్గర ఉండిపోయాయి అవి కూడాను. ఇది చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్. చాలా చిన్న కుండీలు, మీకు చాలా వరకు చూపిస్తాను ఎంత చిన్న కుండీలు అనేవి. రోజ్ ప్లాంట్స్ పెట్టుకునే 6 నంబర్ ఆర్ 7 నంబర్ పాట్ సైజెస్ ఇవి. పెట్టినప్పటి నుంచి వీటిల్లోనే ఉన్నాయి. ఇదైతే 10 లీటర్స్ బకెట్ అంతే. ఇది 10 లీటర్స్ బకెట్. బాగా పెరిగినాయి చూడండి, బాగా కాస్తాయి కూడా, చాలా బాగా కాస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్. ఒకటి ఇక్కడ ఒక జామ ఉంది, అసలు ఎన్ని పిందెలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. కానీ ఫ్రూట్ ఫ్లై మాత్రం అటాక్ అవ్వకపోతే మాత్రం బోల్డ్ జామకాయలు, బోల్డ్ అంజీరు, అసలు ఏ ఫ్రూట్ అయినా చాలా అంటే చాలా కాస్తాయి. ఇది చాలా వరకు ఎప్పుడు చూపించలేదు నేను. ఇది అవకాడో అండి, చూడండి ప్లాంట్ ఎంత పెద్దగా ఉంది. ఏ వీడియోలో కూడా చూపించలేదు, అంటే చూపించినట్టు చూపించాను. అవకాడో ఇది ఎంత పెద్ద ప్లాంటో చూడండి. మేబీ ఎక్స్పెక్టింగ్ కాస్తుంది మన దగ్గర అయితే. వేరే వీడియోస్ అంటే వేరే పొలాల్లో అయితే చూశాను, మిద్దె తోటల్లో అయితే చూడలేదు. ఇదొక మ్యాంగో, ఇదొక జామ. మీకు ప్లాంట్స్ కింద నుండి చూపిస్తున్నానండి, అంటే పైనుంచి మీకు ఎలా కనబడుతుంది, అన్ని ప్లాంట్స్ కనబడవు కదా అని చెప్పి ఇలా ప్లాంట్స్ కింద నుంచి చూపిస్తున్నాను. ఇది కూడా ఒక రకం జామ, చాలా ఉన్నాయి ఇవి కూడా జామలు. చూడండి, ట్రాప్ పెట్టాము, వర్షానికి నీళ్ళన్నీ ఫిల్ అయిపోయి అందులో ఆ జెల్ పోయింది, మళ్ళీ పెట్టాలి. చాలా జామకాయలు ఉన్నాయి. ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అవ్వకపోతే మాత్రం బాగుండు. ఇదంతా ఒక చిన్న బిట్ అండి. ఇప్పుడు ఇంకొక హాఫ్లో, వేరే హాఫ్లో ఇది ఒక చిన్న బిట్ అన్నమాట. అంటే ఒక 5% ఇది. ఇంకో మిగతా అంతా చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా ఒక రకం సీతాఫలం, చాలా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. నేమ్ మర్చిపోయానండి నేను, ఇదివరకు కూడా చెప్పాను, నేమ్ మర్చిపోయాను. ఇదొక రకం సీతాఫలం. తర్వాత ఇదొక బిట్ అండి, ఇదొక సెక్షన్స్ వైజ్గా పెట్టాను నేను. చూడండి, ఇదొక సెక్షన్ అన్నమాట. ఇది కూడా అసలు ఈ జామ చూడండి, కాయలు మాత్రమే కనబడుతున్నాయి చెట్టుకి, ఎక్కడ ఆకులు అనేవి లేకుండా తినేసింది పురుగు. అది ఏం పురుగు అనేది చూద్దాం అనుకున్నాను నేను చాలాసార్లు, కనిపించలేదు అసలు. ఇది ఒక రకం జామ. అండ్ చూడండి, మ్యాంగో ప్లాంట్, పెద్ద రసాలు. ఇది మ్యాంగోస్టీన్. ఇదొక సెక్షన్.
సెక్షన్స్ వైజ్ పెట్టాను నేను. ఇదొకటి. మామిడి ఎవరో కామెంట్స్లో అడిగారు, ఇప్పుడు ఆ మామిడి చెట్టు ఎలా ఉంది లత గారు అని. కాయలది పెట్టాను కదా వీడియో. ఈ చెట్టుకి ఇది ఉంది, ఇది ఇలా ఉంది, చాలా పెద్దదైపోయింది. కట్ చేసాం, చాలా వరకు కట్ చేసాము. ఇది ఇంకొక సెక్షన్ అండి, సంపరింగ్స్. ఇందులో అరటి, కూర అరటి. ఇది 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 ఇంకో రింగ్ సంపరింగ్. ఇది ఖర్జూర, ఇంకొక ప్లాంట్. అది మాకు అనుకోకుండా వచ్చింది తోటలోకి. ఇందులో అంతా ఇదంతా తీసేయాలండి, ఇదంతా రిమూవ్ చేయాలి. ఇందులో చుక్కకూర ఉంది చూడండి, అక్కడక్కడ చుక్కకూర ఉంది. అంటే లాస్ట్ ఇయర్వి విత్తనాలు పడి అవే మొలిచాయి. చుక్కకూర ఒకటి వాడుకుంటున్నాను. ఇదంతా రిమూవ్ చేయాలి, ఇదంతా తీసేయాలి. ఇది కూడా, ఈ సంపరింగ్ కూడా మొత్తం తీసేయాలండి. ఇంత మొత్తం వేస్ట్ ఉంది ఇందులో, ఇదంతా ఫుల్ అయిపోయింది. ఇది డబల్ పెటల్ చూడండి, బ్లూ. ఇదే బ్లూలో ఇది సింగిల్ పెటల్. అంటే అది కొంచెం వాయిలెట్లోకి వస్తుంది, బ్లూ వాయిలెట్ మిక్సింగ్ ఉంది. ఇదేమో బ్లూ ఉంది. శంఖ పుష్పాలు. ఇది చిన్న ఉసిరి ప్లాంట్, చిన్న కుండీలో ఉంది. ఇది కరివేపాకు మొక్క, బాగా పెరిగింది చూడండి. ఇదొక జామ, ఇదొక రకం. జామల్లోనే చాలా రకాలు ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే మర్చిపోయాను, గుర్తు రావట్లేదు అసలు. ఫాల్సా ఫ్రూట్ ప్లాంట్. ఇంకా మీకు ఫ్లవర్స్ సెక్షన్ చూపించలేదు అసలు అటువైపు ఒక హాఫ్లో మొత్తం చాలా వరకు ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ సెక్షన్ ఇంకా మీకు చూపించలేదు. ఇది టోటల్గా ఇదొక సెక్షన్ చూడండి. అంటే ఇది 2 సెక్షన్లు, ఇప్పుడు ఒక 2, 3 సెక్షన్లతో కలిపి ఇదొక మొత్తం ఇలా కనబడుతుంది చూడండి. దీనికి ముందు పెట్టిన వీడియోలో ఒక్క భాగం చూపించాను కదా, ఇది 2వ భాగంలో సెక్షన్స్. అందులో మొదటి భాగంలో కూడా సెక్షన్స్ వైజే పెట్టాను. ఇది ఇంకొకటి చూడండి, ఇటువైపు సపోటా, వైట్ నేరేడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఒక సీతాఫలం ఉంది చూడండి, ఇక్కడ కూడా కాయలు వచ్చాయి. ఇదొక్క సీతాఫలమేనండి నేను కొన్నది నర్సరీలో, నాకు తెలియక కొన్నాను. ఇంకా మిగతా ఇంతకు ముందు ఫస్ట్ చూపించినవి అయితే నేను సీడ్స్తో వేసిన సీతాఫలాలే అవి. ఇదొక సెక్షన్. ఇది మునగలో 3 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక 2 మునగలు ఉన్నాయి, మునగ చెట్లు. అవి వర్షానికి అంతా రాలిపోయి ఆకులు ఇప్పుడే చిగుర్లు స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇదేమో ఒక కొమ్మ పెట్టాము, వాటిల్లోంచి తీసి ఇదొక కొమ్మ పెడితే మా వారు బాగా చిగురిచ్చింది చూడండి. బీరకాయలు బాగా కాసాయి అన్నాను కదా, ఇదొకటి సీడ్ కొదిలేనండి. మళ్ళీ మన సీడ్స్ మనమే జనరేట్ చేసుకోవాలి కదా, మన సీడ్స్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి కదా అని. ఇక్కడ ఒక సీతాఫలం చూడండి, ఇది కూడా ఒక రకం. ఇదిగోండి కాయలు. ఇది లెమన్, బాగా కాస్తుంది, మంచి సైజు. గోంగూర చూడండి, ఇవి చెట్లు పెట్టాం. అంటే గోంగూర తీసిన తర్వాత ఉంటాయి కదా వేర్లతో మొక్కలు, అవి పెట్టాము. ఎలా వచ్చాయో చూడండి.
ఇదంతా మా వేస్టేజ్. గార్డెన్ ఊడ్చిన తర్వాత అందులో డంప్ చేస్తారు. డంప్ చేస్తే ఇదంతా ఎరువుగా వస్తుంది. అది మళ్ళీ వాటిని చెట్లకి వేసేస్తాం. ఇది ఈ బనానా చక్కెరకేళి చూడండి, మా చెల్లి వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాము. ఇది ఫస్ట్ టైం కాయటం. జస్ట్ ఊరికే మీకు గార్డెన్ అంతా ఒకసారి చూపిద్దామని. నెక్స్ట్ వీడియోలో మీకు టిప్స్ చెప్తానండి. అంటే ఏ మొక్కకి ఏంటి అంటే, ఇప్పుడు వర్షాకాలంలో మొక్కలన్నీ కొన్ని పాడవుతాయి కదా, వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఎరువులు వేయాలి, తర్వాత అంటే ఏమన్నా పురుగులు వస్తే ఎలా చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ అన్ని టిప్స్ చెప్తాను వీడియోస్లో. ఓకే అండి, మరి బాయ్ అండి. ఇది ఈ వీడియోలో అయితే చూడండి. నెక్స్ట్ మీకు ఆ టిప్స్ వీడియోస్ అయితే పెడతాను నేను.